అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చదవబోయేది శ్రీ లలితోపాఖ్యానము ప్రవచన పాఠం. దీనిని సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచించారు. బ్రహ్మాండ పురాణాంతర్గతమైన ఈ లలితోపాఖ్యానంలోని ఘట్టాలను పూర్వాపర పరిశీలనతో సమన్వయిస్తూ ప్రవచించారు. ఆయా సన్నివేశాలను అసురగణ సంహారానికై అమ్మ నుండి ఆవిర్భవించిన దేవీ రూపాలను ఉపాసనాపరంగా మరియు తత్వపరంగా వ్యాఖ్యానించడం ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత. కేవలం ఒక పురాణ కథగా కాక ఒక తత్వ ప్రతిపాదనగా లలితా చరిత్రను సంభావిస్తూ ప్రసంగించిన విషయాలనే ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఇందులో ముందుగా చెప్పబోయేది శ్రీ విద్య. శ్రీ విద్య మరియు దశ మహావిద్యలు. బ్రహ్మాండ పురాణంలోనిది లలితోపాఖ్యానము. ఇదే బ్రహ్మాండ పురాణంలోనిదే ప్రసిద్ధమైన లలితా సహస్రనామ స్తోత్రము. లలితోపాఖ్యానాన్ని ఆధారం చేసుకునే ఈ స్తోత్రం ఏర్పాటు చేయబడింది. ఈ ఉపాఖ్యానాన్ని శ్రద్ధగా తెలుసుకున్నవారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని మరింత ఆస్వాదనతో పారాయణ చేసి దివ్యమైన ఫలితాన్ని పొందగలరు. లలితోపాఖ్యానం అంతా కూడా మంత్రమయం మరియు తత్వమయం. మంత్ర విద్యలలో ఒకటైన శ్రీ విద్య బ్రహ్మ విద్య కూడా. అందుకే స్వతంత్రం తే తంత్రం అన్నారు శంకరుల వారు. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అనే నామాలు ఇతర తంత్రాల కంటే ఈ శ్రీ విద్యా తంత్రం ఒక ప్రత్యేకమైనదని తెలియచేస్తున్నాయి. దానికి కారణం ఇది మోక్ష విద్య కావడమే. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత అనే నామాలు ఇది ఆత్మవిద్య, మహావిద్య అని తెలియచేస్తున్నాయి. మహావిద్య అంటే బ్రహ్మ విద్య. మహాశబ్దం బ్రహ్మమును తెలియజేస్తుంది. ఆ కారణం చేతనే బ్రహ్మ విద్యను ప్రతిష్ఠ చేయడానికి బద్ధకంకులైన అపర శంకరులైన ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ శ్రీ విద్యనే ఉపాసనా తంత్రంగా ప్రతిష్ఠ చేశారు. ఉపనిషత్ పరమార్థంలోకి పర్యవసించే ఉపాసనా విద్య శ్రీ విద్య. శ్రద్ధగా పరిశీలిస్తే ఈ లలితా విద్య అంతా ఉపనిషత్ ప్రతిపాద్యమైన ఆత్మ విద్యగా స్పష్టమవుతుంది. ఇహానికి పరానికి పరమార్థానికి కూడా పనికి వచ్చే ఈ శ్రీ విద్యా స్వరూపాన్ని ఆవిష్కరించే ఉద్గ్రంథమే శ్రీ లలితోపాఖ్యానము. శ్రీ విద్య అంటే ఏమిటి? శ్రీ అంటే చైతన్యం అని అర్థం. శ్రీ విద్య అంటే చైతన్య విద్య. చైతన్యోపాసనే శ్రీ విద్య. పరబ్రహ్మం అంటేనే చైతన్యం, ఆత్మ అంటేనే చైతన్యం. కాశ్మీర శైవ సిద్ధాంతంలో మొట్టమొదటి సూత్రం చైతన్య ఆత్మ. సృష్టిలో అంతటా వ్యాపించిన ఆత్మ చైతన్యం. ఆ చైతన్యమే శ్రీ. శ్రీ అంటే చైతన్యం. శోభ, కళ, కాంతి ఇత్యాదులు చైతన్యమే సిరి. అది లేనప్పుడు ఎన్నుంటే లాభం ఏముంది? ఆ చైతన్య రూపిణి అయిన మాత శ్రీమాత అని కీర్తించబడుతుంది. ఆ శ్రీమాతకు సంబంధించిన సూక్తం శ్రీ సూక్తం. ఆ తల్లికి సంబంధించిన మంత్రం శ్రీ మంత్రం. ఆ తల్లి యొక్క అధిష్టానం శ్రీ యంత్రం, శ్రీ చక్రం. ఇది శ్రీ విద్య. శ్రీ విద్య దశ మహావిద్యలు. ఈ శ్రీ విద్య దశ మహావిద్యలలో ఒకటి. దశ మహావిద్యలకే సిద్ధ విద్యలని కూడా పేరు. వీటి ద్వారా ఆ పరమ చైతన్యాన్ని ఉపాసించడమే ప్రధానమైనది. ఈ దశ మహావిద్యలు కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక మరియు భువనేశ్వరి అని చెప్పబడుతున్నాయి. ఈ దశ మహావిద్యలకు ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన తంత్రం ఉంది. ఒక విద్యను పరిపూర్ణంగా తెలుసుకోవడానికి జీవితం చాలనంత ఉంది. దశ మహావిద్యలలో మూడవ విద్యని త్రిపుర సుందరి విద్య లేదా షోడశీ విద్య అని అంటారు.
ఆ మూడవ విద్యయే శ్రీ విద్య. ముఖ్యంగా భారతదేశం అంతా ఈ శ్రీ విద్య వ్యాప్తి చెందినప్పటికీ దక్షిణాదిన ఈ శ్రీ విద్యే ప్రసిద్ధిగా కనపడుతుంది. మరికొన్ని ప్రాంతాలలో కాళీ మొదలైన విద్యలు కనిపిస్తాయి. అన్ని విద్యలు గొప్పవే, కానీ మూడవ విద్య అయిన శ్రీ విద్య వద్ద మిగిలిన 9 విద్యల సమన్వయము కనిపిస్తుంది. దీని పేరే సుందరీ విద్య అని చెప్పబడుతున్నది. సౌందర్యోపాసనే త్రిపుర సుందరి ఉపాసన. ఈ త్రిపుర సుందరే రాజరాజేశ్వరి, షోడశి అయిన జగదంబికగా కీర్తించబడుతోంది. రామకృష్ణ పరమహంస అమ్మవారి అనుగ్రహం పొందిన బ్రహ్మనిష్ఠుడు. ఆయనకు ఏ మంత్రమైనా సరే ఒక్క మాల తిప్పేసరికల్లా ఆ మంత్రదేవత కనపడేది. అదే మిగిలిన వారికి ఒక మంత్రం సిద్ధి పొందాలంటే చాలా కాలం పడుతుంది. ప్రతి తల్లి వచ్చి దర్శనం ఇచ్చి అనుగ్రహించినదని ఆయన తన అనుభవాన్ని చెప్తూ, అమ్మవారి అన్ని మూర్తులను చూశాను, ప్రతి మూర్తి దివ్యమే, కానీ నేను చూసిన మూర్తులలోకెల్లా అత్యంత రమణీయమై మనోహరమైన స్వరూపం శ్రీ రాజరాజేశ్వరి లలితా మహా త్రిపుర సుందరి స్వరూపం, శ్రీ విద్యా స్వరూపమని రామకృష్ణ పరమహంస స్పష్టంగా తెలియజేశారు. గోచరాగోచరమైన ఈ అనంతమైన విశ్వమందు అంతటా ఏ అఖండ సౌందర్యం వ్యాపించి ఉందో ఆ సౌందర్యమే జగదంబిక. ఆ సౌందర్యోపాసనే త్రిపుర సుందరి ఉపాసన. ఈ తల్లి జగతిని అనుగ్రహించడానికై పలుమార్లు ప్రకటితమైనది. ఆ ప్రకటింపబడిన అవతారగాథను వర్ణించేదే లలితోపాఖ్యానము. ప్రధాన శ్లోకం: అస్తువః శ్రేయసే నిత్యం వస్తు వామాంగ సుందరం యతస్తృతీయం విదుషాం తురీయం త్రైపురం మహః. మూడవదైన కామ పురుషార్థం తురీయం అనగా నాలుగవదైన మోక్ష పురుషార్థంగా ఉపాసకులకు పర్యవసింపచేసే శివ వామాంగ సుందరమైన తేజస్సు, త్రిపుటికి పూర్వసిద్ధమైన తత్వం మీకు మోక్షరూపమైన శ్రేయస్సును అనుగ్రహించుగాక. అగస్త్యుల వారి కాంచీ క్షేత్ర గమనం. అగస్త్యో నామ దేవర్షిః వేద వేదాంగ పారగః సర్వ సిద్ధాంత సారజ్ఞః బ్రహ్మానందర రసాత్మకః. అగస్త్యుల వారి ప్రస్తావనతో ప్రారంభమవుతున్నది. అగస్త్యుడు అనబడే దేవర్షి వేద వేదాంగ పారగుడు, సర్వ సిద్ధాంతాల సారము తెలిసినవాడు, ఎల్లవేళలా బ్రహ్మానంద రసస్థితిలో ఉన్న ఆత్మనిష్ఠుడైన మహాత్ముడు. భారతదేశమంతా సంచారం చేస్తూ అనేక రకములైన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. తీర్థయాత్ర, క్షేత్రయాత్ర ఆత్మసిద్ధి కోసం చేయాలి. భగవద్భావనామయంగా ఆ తాదాత్మ్య స్థితి పొందడానికే కాక అనేక జన్మల నుండి సంక్రమించిన పాపాలు ప్రక్షాళన కావింపబడి చిత్తం శుద్ధి కావడానికి తీర్థయాత్ర, క్షేత్రయాత్ర చేయాలి. మహాత్ములు చేసే తీర్థయాత్రల వలన వారికి రావాల్సింది ఏదీ లేదు, కానీ వారు ఎందుకు సంచరిస్తారంటే తీర్థం కుర్వంతి తీర్థాని అని చెప్పారు. తీర్థాలను తీర్థంగా చేస్తారు వారు. వాళ్ళు వెళ్ళడం వలన వారి ఉనికి తపస్సుల చేత ఆ తీర్థాలు శక్తివంతమవుతాయి. అలా శక్తివంతమైన తీర్థాలకు వెళ్లే మనము ధన్యులమవుతాము. జగతిని తరింప చేయడానికై ఈ మహాత్ములు సంచరిస్తూ ఉంటారు. ఆ విధంగానే అగస్త్యుల వారు మంగళప్రదమైన తీర్థాలు, ఆయతనాలు సందర్శిస్తూ ఉండగా కలియుగంలో ఉన్న భూలోకవాసులను అందరినీ చూసి వేదనకు గురయ్యాడు. ఈ కలియుగంలో మానవులందరూ భౌతిక దృష్టి కలవారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంతో నడుస్తూ ఉంటుంది. ఒంటిపాదం అంటే పాక్షిక దృష్టి అని అర్థం. కేవలం భౌతిక జీవనమే నిత్యమనుకుని ఇంద్రియాలను సుఖపెట్టడమే పరమార్థంగా, దీనికి అతీతంగా ఒక ధర్మం ఉంది అనే ఎరుక లేకుండా బ్రతికే బ్రతుకు పేరే కలి బ్రతుకు. అలాంటి ఈ కలియుగంలో ప్రజలంతా పరతత్వాన్ని తెలుసుకోకుండా భగవంతుడు ఇచ్చిన ఆయువు అనే అద్భుతమైన అవకాశాన్ని వృధాపరుచుకుంటున్నారు. శిష్ణోదర పరాం దృష్ట్వా చింతయామాస తాన్ ప్రతి. మానవులందరూ కేవలం ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవిత పరమార్థం అని బ్రతుకుతూ పుణ్య పాప చింతన లేక అధర్మపరాయణులై ఉన్నారు. వీరు ఎలా తరిస్తారు అని ఆలోచించి వేదన పడ్డాడు.
ఋషులు మన కోసం వేదన పడ్డారు. మన సంస్కృతి అంతా ఋషులు ఇచ్చిందే. మనం బాగుపడాలని తపించారు ఋషులు. మనం ఎవరి రుణమైనా తీర్చుకోగలం గాని ఋషుల రుణము మాత్రము తీర్చుకోలేము. పశుతుల్యమైన మానవులకు సంస్కారాలను అందించిన వారు మహర్షులే. అలాంటి వారిలో అగ్రగణ్యుడు అగస్త్య మహర్షి. ఆ మహాత్ముడు మనమంతా ఎలా తరిస్తామా అని ఆలోచిస్తూ ఈ దక్షిణాపదంలో సంచరిస్తూ ప్రాప్తమాసీన్ మహాపుణ్యం కాంచీనగరం అద్భుతం, కాంచీనగరం చేరుకున్నారు. కాంచీనగరం మోక్ష పట్టణాలలో ఒకటి. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైదా మోక్ష పట్టణాహ. అలాంటి కాంచీ క్షేత్రానికి చేరుకుని అక్కడ తత్ర వారణ శైలేంద్ర మేకామ్ర నిలయం శివం. అక్కడ వారణ శైలం అనే పర్వతం వద్ద ఏకామ్రనాథుడనే పేరుతో పరమేశ్వరుడు ఉన్నాడు. అదేవిధంగా వరదరాజస్వామి వారు కూడా అక్కడే వెలిసి ఉన్నారు. అక్కడ అమ్మవారు కామాక్షి నామంతో ఉంది. కామాక్షిం కలి దోషగ్నిం అపూజ యదాత్మవాన్. ఆత్మవాన్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఇతరుల సహాయం లేకుండా తనంత తానే గొప్పగా ఉండగలిగేవాణ్ణి ఆత్మవంతుడు అంటారు. ఆత్మవంతుడు అనేదానికి ఇక్కడ ఆత్మజ్ఞాని అనే అర్థం. ఆత్మజ్ఞాని అయిన అగస్త్యుడు కలిదోష సంహారిణి అయిన కామాక్షీదేవిని పూజించాడు. కలిదోషగ్ని అని చెప్పడంలోనే ఆయన ఏ వేదనతో ఉన్నాడో ఆ వేదనకి అక్కడ సమాధానం లభిస్తోందని తెలియబడుతోంది. కలిలో ఉండే అన్ని దోషాలను పోగొట్టగలిగే లలితా త్రిపుర సుందరి తన యథాస్వరూపంతో కామాక్షిదేవిగా ఉన్న స్థలం కాంచీపురం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాం కుశ పుష్పబాణ చాపాం అణిమాది పిరావృతాం మయూకైహి అహమిచ్చేవ విభావయే భవానీ అని ఏ తల్లిని మనం కీర్తిస్తున్నామో ఆ స్వరూపంగా అక్కడ ఉంది. చెరుకు విల్లు, 5 పువ్వుల బాణాలు, పాశాంకుశాలు ధరించి లలితాంబిక కామాక్షి నామంతో ఉంది. లలితా సహస్రం పరిశీలిస్తే అమ్మవారు చెదగ్ని కొండల్లోంచి ఉద్భవించిన తర్వాత అమ్మ పేరు శివా స్వాధీన వల్లభ అని చెప్తూ క్రమంగా ఆవిడ నివాస స్థలం సుధాసాగర మధ్యస్థ అని చెప్తూ తర్వాత కామాక్షి కామదాయిని అని చెప్పారు. అంటే మొదట అమ్మ పేరు కామాక్షి అని చెప్పారు. లలితా మహాత్రిపుర సుందరి పేరు కామాక్షి అని చెప్పబడుతున్నది. ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి దివ్య దర్శనాన్ని మూకాంబిక మొదలైన క్షేత్రాలలో పొందినప్పటికీ కాంచీనగరం రాగానే ఆయన పరవశించిపోయారు. అందుకే ఆయన అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు. ఆ విధంగా ఆదిశంకరుల విభూతి కాంచీ క్షేత్రంలో ప్రతిష్ఠింపబడి జగతిని కాపాడుతూ ఉంది. ఏ సాంప్రదాయానికి చెందిన వారైనప్పటికీ గమనించవలసినది ఆదిశంకరుల అష్టోత్తర శతనామాలలో కాంచీ క్షేత్రంలో శ్రీచక్రం ప్రతిష్ఠించారు అనే నామం కూడా ఉంది. కాంచ్యాం శ్రీచక్ర రాజాత్య యంత్రస్థాపన దీక్షితాయ నమః 81వ నామం అది. కామకోటి అని కాంచీ క్షేత్రానికి మరొక పేరు కూడా ఉంది. లలితా సహస్రనామ స్తోత్రంలో త్రికూట కామకోటిక అని కూడా చెప్పబడుతుంది. లలితోపాఖ్యానంలో కూడా కామకోటి పీఠస్థిత అనే నామం ఉంది. ఈ కాంచీనగరం అమ్మవారి శక్తిపీఠాలలో ఒకటి. ఆ శక్తిపీఠాలలో ఈ శక్తిపీఠం పేరు కామకోటి పీఠం. అలాంటి కామకోటి పీఠాన్ని తర్వాత శంకరుల వారు ఆరాధించారు. దీనికి స్వతసిద్ధమైన నామమే కామకోటి అని శాస్త్రాలు ఆధారంగా తెలుస్తున్నది. అలాంటి కాంచీనగరానికి అగస్త్యుల వారు చేరుకుని అమ్మవారిని ఆరాధించి లోకహేతోద్రయాద్రస్య చింతయానస్య ధీమతః చిరకాలేన తపసా తోషితో భూత్ జనార్దనః. పిల్లలకు వారి జబ్బేంటో దానికి ఏమందో వారికే తెలియదు. కానీ పెద్దవాళ్ళు వారి జబ్బు తెలుసుకుని దాని మందు ఎలా ఇస్తారో అదే విధంగా మనకి అజ్ఞానం అనబడే జబ్బు ఉంది. అది గమనించిన మహనీయులైన మహర్షులు ఇలాంటి ఔషధం లాంటి గొప్ప విద్యలను తపస్సు ద్వారా అందిస్తున్నారు. అయితే జబ్బు నుంచి బయటపడే యోగం ఉన్నవారికే మందు దక్కుతుంది. అలాగే తరించే యోగం ఉన్నవారికే ఈ గ్రంథములందు విశ్వాసం లభిస్తుంది.
అగస్త్యుని మాట యందు గురి కుదిరి ఆ మార్గాన్ని మనం అవలంబిస్తాం. ఆయన చాలా కాలం కాంచీ క్షేత్రంలో తపస్సు చేశారు. కాంచీ క్షేత్రం గురించి ఇతర పురాణాలు కూడా పరిశీలిస్తే అక్కడ చేసే కొద్దిపాటి జపం అనంత కోటి ఫలితాలను ఇస్తుందని చెప్పారు. అటువంటి దివ్య క్షేత్రం కాంచీనగరం. ఆ కారణం చేతనే ఆయన కాంచీ క్షేత్రంలో తపస్సు చేశారు. ఓం శ్రీమాత్రే నమః. మనము రేపు హయగ్రీవ ప్రాదుర్భావం మరియు హయగ్రీవ వర ప్రదానం అనే విషయాల గురించి తెలుసుకుందాము. నమస్కారం అందరికీ.